మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే స్టాక్ విజెట్ గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. సో ఆ స్టాక్ విజెట్ ఎట్లా అంటే మనకి ఆల్రెడీ రో కాలం తెలుసు కదా. రో అంటే మనకి అన్ని ఐటమ్స్ అన్ని హారిజాంటల్గా వస్తాయి, వర్టికల్ అంటే అన్ని వర్టికల్గా వస్తాయి. అది స్టాక్ ఏంటంటే ఒక ఓవర్లే అనమాట. సపోజ్ ఒక విజెట్ మీద ఇంకొక విజెట్ పెట్టాలి అన్నప్పుడు మనం ఈ స్టాక్ విజెట్ని వాడతాం అనమాట. ఇది మనకి రియల్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే మనకి డిజైన్స్ చేస్తాం కదా యాప్ స్క్రీన్స్ని, అప్పుడు ఈ స్టాక్ విజెట్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఈ స్టాక్ విజెట్ని ఎలా యూజ్ చేస్తారు, దాంట్లో ఉండే ప్రాపర్టీస్ ఏంది, దాన్ని ఎలా యూజ్ చేయాలని. ఫస్ట్ మనం స్టాక్ విజెట్ కోసం జస్ట్ స్టాక్, నేను ఇక్కడ ఒక స్క్రీన్ తీసుకున్నా, జస్ట్ ఇది తీసుకున్నా. ఇక్కడ మనకి స్టాక్ విజెట్ కోసం స్టాక్ అని ఉంటుంది అనమాట. సో తర్వాత దీంట్లో చిల్డ్రన్ అని ఉంటుంది. అండ్ ఈ స్టాక్ విజెట్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, స్టాక్ విజెట్లో మనకి మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్, క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. మనకు రోలో ఉంటాయి కదా, రోలో కాలంలో మెయిన్ యాక్సెస్ అలైన్మెంట్, క్రాస్ యాక్సెస్ అలైన్మెంట్, కానీ మనకి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏమి ఉండవు అనమాట. మనకి స్టాక్లో వచ్చేసి ఏమి ఉండవు అనమాట. ఇప్పుడు నేను ఇందులో ఒక విజెట్ క్రియేట్ చేస్తాను. విజెట్ అంటే ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకుంటాను. ఒక కంటైనర్ తీసుకొని దీనికి హైట్ జస్ట్ డమ్మీ విజెట్ తీసుకుంటాను. హైట్ విడ్త్ వచ్చేసి ఇంకో 100 పెడతాను. అండ్ ఒక కలర్ తీసుకుంటాను. కలర్స్ వచ్చేసి పింక్ తీసుకున్నా. ఇప్పుడు చూసారా మనకు ఒక కలర్ వచ్చింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మొత్తం విజెట్ మొత్తాన్ని నేను సెంటర్లో పెడుతున్నా. సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఇప్పుడు ఇక్కడ సెంటర్లో వచ్చేసింది అనమాట. ఇప్పుడు నాకేంటంటే ఇంకొక విజెట్ తీసుకుంటా. ఆ విజెట్ మీద ఇప్పుడు నాకు ఇంకొక కలర్ తీసుకుంటా అనమాట. ఆ కలర్ వచ్చేసి ఈ విజెట్ లోపల రావాలి, అంటే నాకు అవుట్ సైడ్ కాదు, ఈ విజెట్ లోపల రావాలన్నమాట. సో దానికోసం ఏం చేస్తున్నా, సేమ్ ఇదే కలర్ దాన్ని ఇదే కంటైనర్ని కాపీ చేసి నేను దీని సైజ్ తగ్గిస్తాను 50. కలర్ వచ్చేసి పింక్ పెట్టినా, పింక్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఎల్లో తీసుకుంటున్నా. ఇప్పుడు చూస్తే ఈ విజెట్ వచ్చేసి ఈ విజెట్ మీద వచ్చింది. అదే ఇప్పుడు ఒకవేళ ఈ స్టాక్ నేను రోలకు మార్చాను అనుకోండి, ఇక్కడ చూసారా మనకి రోలకు మార్చితే ఏమిటి, ఫస్ట్ మనకి పింక్ కలర్ వస్తుంది, సెకండ్ ఏమో దాని పక్కన వస్తుంది. అదే మనం కాలంలో మార్చుకుంటే ఏంటంటే, కాలంలో తీసుకుంటే ఏమో అది పైగా ఇది కింద వస్తుంది. అదే మన స్టాక్లో తీసుకుంటే ఏంటంటే ఒకదాని మీద ఒక విజెట్ వస్తుంది అనమాట. ఇదనమాట స్టాక్ ప్రాపర్టీ. సపోజ్ నేను ఇంకొక విజెట్ తీసుకున్నాను అనుకోండి ఈ స్టాక్లోనే, ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఏదైతే విజెట్ తీసుకున్నామో అది పేరెంట్ విజెట్ లెక్క ఉంటుంది అనమాట. అంటే సపోజ్ మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్లో పెట్టాలనుకున్నామో అది ఫస్ట్ పెట్టుకుంటే దీని మీద మనం కింద పెట్టే విజెట్స్ అన్నీ ఏంటంటే ఈ విజెట్ మీద వస్తాయి అనమాట. మనం ఫస్ట్ ఏదైతే ఈ స్టాక్లో పెడతామో ఇది వచ్చేసి మెయిన్ విజెట్ లెక్క ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మెయిన్ విజెట్ లెక్క ఉంటుంది. మనం తర్వాత పెట్టే విజెట్స్ అన్నీ ఏంటంటే ఈ విజెట్ మీద వస్తుంటాయి అనమాట, ఫస్ట్ విజెట్ మీద. ఈ ఆర్డర్ అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక విజెట్ తీసుకుంటాను నేను. సపోజ్ నేను దీనికి కొంచెం సైజ్ తగ్గిస్తా 30 గ్రీన్. ఇప్పుడు చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన విజెట్ వచ్చేసి ఈ విజెట్ మీద వస్తుంది. అంటే ఒక విజెట్ మీద ఒకటి వస్తుంది అనమాట. మనకి ఆ రో అంటే పక్కన వచ్చినాయి కదా, అలా కాకుండా ఇక్కడ పెట్టేది ఏంటంటే ఇక్కడ మీరు ఇంకొక విజెట్ యాడ్ చేస్తే అది ఈ గ్రీన్ మీద వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఉండే విజెట్ మీద ఈ విజెట్ వస్తుంది, ఈ విజెట్ మీద దీని కింద ఉండే విజెట్స్ వస్తాయి అనమాట. మనం మోస్ట్లీ 2 విజెట్స్ని తీసుకుంటాం అనమాట. మన రిక్వైర్మెంట్స్ మోస్ట్లీ రియల్ టైంలో అయితే 2 విజెట్సే ఉంటాయి. మీకు జస్ట్ చెప్పడం కోసం అని తీసుకున్నాను అనమాట. ఇదనమాట స్టాక్ విజెట్. దీంట్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకొకటి ఇక్కడ మనకి స్టాక్లో వచ్చేసి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటేమో అలైన్మెంట్, ఇంకొకటేమో ఫిట్ అనమాట. ఫస్ట్ అలైన్మెంట్ గురించి చూద్దాం. ఇక్కడ అలైన్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం దీని మీద ఈ విజెట్ పెట్టాం, ఇక్కడ పెట్టినప్పుడు ఏంటంటే మనకి బై డిఫాల్ట్ ఇది ఏంటంటే టాప్ రైట్కి వెళ్ళింది అనమాట. సో ఇది ఏంటంటే టాప్ స్టార్ట్కి వెళ్ళిపోయింది. కానీ నాకు ఏంటంటే ఇది వచ్చేసి ఈ లెఫ్ట్ కానీ కావాలనుకున్నా కూడా మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దానికి మనకు ఉన్న ప్రాపర్టీ ఏంటంటే అది ఏం ప్రాపర్టీ, అలైన్మెంట్. సో ఇక్కడ అలైన్మెంట్ వచ్చేసి అలైన్మెంట్ డైరెక్షన్ నుంచి తీసుకుంటున్నారు. మనం అలైన్మెంట్ నుంచి అయినా తీసుకోవచ్చు, డైరెక్ట్గా అలైన్మెంట్ నుంచి అయినా తీసుకోవచ్చు, లేకపోతే అలైన్మెంట్ డైరెక్షనల్ అని యూజ్ చేసి. సపోజ్ నాకు ఏంటంటే ఇక్కడ బాటమ్ ఎండ్ కావాలి. సో ఇక్కడ మీరు వచ్చేసి బాటమ్ ఎండ్ పెట్టేసుకుంటే ఈ చివరికి వస్తుంది. అలా కాకుండా బాటమ్ స్టార్ట్ పెట్టుకుంటే ఏంటంటే అది ఈ చివరికి వస్తుంది. అదే ఒకవేళ మీకు టాప్ కావాలనుకుంటే టాప్ పెట్టుకోవచ్చు. టాప్ ఎండ్ పెట్టుకుంటే మీకు అది టాప్ ఎండ్కి వచ్చేస్తుంది అనమాట. సపోజ్ ఈ సైజుని కొంచెం పెంచుదాం,
బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అలా వస్తుంది అనమాట. ఒకవేళ అది మీకు సెంటర్ కావాలనుకున్నా మీరు సెంటర్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇక్కడ ఉండే పొజిషన్స్ అనేటిని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ ఇది కాకుండా ఇలా కాకుండా మనకు ఒక కస్టమ్ పొజిషన్ రావాలి. ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు సెంటర్ బోటమ్ ఏంటంటే మనకి ఏంటంటే ఇది ఎగ్జాక్ట్గా చివరికి వస్తుంది. బోటమ్ స్టార్ట్ అంటే ఈ చివరికి వస్తుంది. అలా కాదు, నాకు బోటమ్ ఎండ్ కాకుండా కొంచెం పక్కగా రావాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఏదైతే ఈ విజెట్ని మూవ్ చేయాలి కదా, సో దానికి నేను ఏం చేస్తానంటే జస్ట్ ఈ విజెట్ని ఏంటంటే ర్యాప్ చేస్తాను అనమాట. ఈ విజెట్స్ని పొజిషన్ విజెట్తో ర్యాప్ చేస్తాం. ఈ పొజిషన్ విజెట్ అనేది మోస్ట్లీ మనం స్టాక్లోనే యూజ్ చేస్తాం అనమాట. ఈ పొజిషన్ విజెట్ ఏంటంటే మనం ఇక్కడ ఉండే ఈ చైల్డ్ విజెట్కి పొజిషన్ సెట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు సపోజ్ నాకు ఇది కొంచెం పక్కగా రావాలనుకోండి, రైట్ 10 పెట్టుకుంటాం. ఇలా రైట్ 10 పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇది ఏదైతే విజెట్ ఉందో ఈ విజెట్కి రైట్ 10 అనేది కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట, మార్జిన్ లెక్క. నాకు కొంచెం పైకి వెళ్ళాలంటే ఇక్కడ నేను బోటమ్ సెట్ చేసుకుంటాం. బోటమ్ 10 సెట్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా మీకు ఎక్కడ కావాలనుకుంటే ఆ పొజిషన్లో పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు రియల్ టైంలో కూడా మీరు ఇక్కడ ఇమేజ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మీరు ఏదైనా టెక్స్ట్ పెట్టుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు అనమాట. సో మోస్ట్లీ మనం ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇది చూపిస్తాను, రియల్ టైం ఎగ్జాంపుల్. ఇదేంటంటే ఐకాన్స్ డాట్ ప్రొఫైల్, ఐకాన్స్ డాట్ యూజర్ అనుకోండి, వెరిఫైడ్ యూజర్. ఇప్పుడు ఈ యూజర్ నేను ఒక విజెట్తో ర్యాప్ చేస్తాను. అదేంటంటే సర్కిల్ అవతార్ విజెట్తో ర్యాప్ చేస్తాను. దీనికి రేడియస్ వచ్చేసి 50 ఇంచ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను ఒక పెన్సిల్ ఐకాన్ పెట్టాలనుకుంటాను ఇక్కడ దీనికి. సో దీనికి నేను అప్పుడు ఏం చేస్తాను అంటే ఇంకొక ఐకాన్ తీసుకొని ఐకాన్స్ డాట్ ఎడిట్ అని ఒకటి పెన్సిల్ వచ్చింది కదా, ఈ పెన్సిల్ని దీనికి కూడా నేను సర్కిల్ అవతార్లకు పెట్టేసి, నా దాంట్లో లెంత్ ఎనేబుల్ అయ్యింది. సో మనం ఆ కోడింగ్ ఫార్మాట్స్ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇట్లా వస్తుంది. ఇప్పుడు దీనికి వచ్చేసి కలర్ వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ కలర్స్ డాట్ వైట్ ఇచ్చా. ఇప్పుడు నాకు వచ్చేసి పెన్సిల్ ఐకాన్ నేను కొంచెం పైకి కానీ వైట్ పెడితే కరెక్ట్ కాదు అట్లా, సో గ్రీన్ పెట్టేసిన. ఇప్పుడు దీన్ని కొంచెం పైకి కిందకి మూవ్ చేసుకోవాలంటే నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఈ సర్కిల్ అవతార్కి ఐ ర్యాప్ దెమ్ విత్ పొజిషన్ విజెట్ అనమాట. పొజిషన్ విజెట్తో ర్యాప్ చేస్తా. దీన్ని కొంచెం బాటమ్ వచ్చేసి కొంచెం పెంచుకున్నా అనుకోండి హైట్, నాకు ఇంకొంచెం పైకి వస్తుంది. నాకు ఇంకా రైట్ సైడ్ కూడా కొంచెం మార్జిన్ కావాలనుకుంటే ఇలా 10 అని పెట్టేసుకుంటే ఇలా మనకు కావాల్సినట్టు మనకి ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లోకి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం కావాలనుకుంటే 0, ఇంకా మైనస్లో పెట్టుకుంటే ఇప్పుడు -10 పెడితే ఏంటంటే ఇంకా కిందకి పోతుంది అనమాట. అలా ప్లస్ ఇచ్చుకోవచ్చు, మైనస్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మనం రియల్ టైంలో మీకు ఏదైనా ఎగ్జాంపుల్ కావాలనుకుంటే ఆ ఎగ్జాంపుల్ మనం దీంతో ట్రై చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఉంటుంది, అదేంటిదంటే ఇక్కడ మనకి ఫిట్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే స్టాక్ ఫిట్ అని ఉంటుంది. బై డిఫాల్ట్గా ఇది లూజ్లో ఉంటుంది అనమాట. అంటే బై డిఫాల్ట్ ప్రాపర్టీకి ఇది మీరు చూసుకోవచ్చు. బై డిఫాల్ట్గా స్టాక్ ఫిట్ వచ్చేసి లూజ్ ఉంటుంది. సో దీన్ని మీరు కావాలనుకుంటే టైట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టైట్ అనే ప్రాపర్టీ కూడా ఉంటుంది. సో ఈ టైట్ ఏం చేస్తుంది అంటే టైట్ ఎక్స్పాండ్. ఇదేంటంటే మనకి ఎంతైతే విజెట్ స్పేస్ ఉందో అదంతా ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. మామూలుగా లూజ్ అంటే ఏంటంటే మనం ఎంత స్పేస్ ఇచ్చామో అంతే ఉంటుంది. అదే టైట్ అంటే ఏంటిదంటే ఎక్స్పాండ్ అంటే మనకు ఉన్న స్పేస్ అంతా ఇస్తుంది అనమాట. ఈ విధంగా మనం వాడతాం అనమాట స్టాక్. ఇది చాలా ఇంపార్టెంట్ విజెట్. మనం కస్టమ్ యూఐ క్రియేట్ చేయాలంటే. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.